ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీని మాట్లాడుతున్నా. నేను చిన్నపాటి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. 1.5 year నేను హాస్పిటల్లో వర్క్ చేశాను ఫ్రెండ్స్. ఆడ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే మా ఫ్యామిలీతో ఉండి మా వాళ్ళతో నుండి బిజినెస్ స్టార్ట్అప్ చేద్దామని అనుకున్నా. మా ఒపీనియన్ ఏంటిదో అడుగుదాం ఫస్ట్. ఏమైనానమ్మా, నేను మన న్యాచురల్ ఫామ్ పెట్టినా కదా, దాని మీద కంటెంట్ ఇద్దామని వచ్చిన. మీ రివ్యూ తీసుకుందామని. నువ్వు హాస్పిటల్ పని చేసినావు, అది ఏమైంది? అదేమైందంటే ఇప్పుడు వాళ్ళ శాలరీస్ తక్కువ వస్తున్నాయి. అందులో ఒకటి ఇక్కడ ఇల్లు దగ్గరలో లేదు. అందుకోసం నేను ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ ఎవరైనా నవ్వుతారు, ఏమైనా చేస్తారు. మళ్ళా మన చుట్టాలు, మన పక్కని పాలోలు అని ఏమైనా అనుకుంటారు. వాళ్ళు మంచిగా హెచ్చరిక చేస్తారు. మరి నువ్వు ఎట్లా చేయాలి? నీకు మంచిగా ఉమాదారి మంచి శక్తి బలం ఉంటే ఆ పని నడవాలి. ఫుల్ సక్సెస్ కావాలి. ఉందా ధైర్యం? ఉంది నాయనమ్మ. కానీ ఏంటిదంటే వాళ్ళు వీళ్ళు నవ్వుతున్నారని, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని నేను వదిలేను కదా. ఇప్పుడు నవ్వడం కోసం నేను బతకలేను. నేను వాళ్ళు వీళ్ళు చెప్తారని. నీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? మా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ గానే ఉంటారు. అందరు సపోర్ట్ గానే ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళు చుట్టాలు అంటే నేను పట్టించుకోను. వాళ్ళు కూడా సపోర్ట్ గా ఉంటే ఉండని, లేదంటే లేదు. ఫస్ట్ నా ధైర్యం మీద నేను ముందుకు పోతున్నాను. ధైర్యం ఉంటే ఈ పని నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఈ పని మంచి చేసుకో. ఎవరు నవ్వినా మనకేం కావు. ఓకే, మంచి చేయి. నీ ఫ్రెండ్స్ అందరికి మంచి హెల్ప్ చేయాలి. నీకు హెల్ప్ ఇవ్వాలి. మన చుట్టాలు, మన పాలోలు, నేను అన్ని కలిసి మంచి చేసుకోవాలి. అది ఒక పేరు తెచ్చుకోవాలి. దానికోసం మంచి కండిషన్ చేసుకొని మంచి ధైర్యంగా నడు చేయి.